హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో ఇది వచ్చేసి ఏంటంటే మెటల్ హ్యాండ్లింగ్ గురించి చూద్దాము. సో ఇక్కడ మెటల్ హ్యాండ్లింగ్ ఏంటి? సో ఇక్కడ ఏంటంటే ది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ మూవింగ్, ప్యాకింగ్ అండ్ స్టోరింగ్ ఆఫ్ సబ్స్టెన్స్. సో ఏంటంటే ఇక్కడ ఇది ఏంటంటే ఒక పద్ధతి అనమాట. సో మన దగ్గర ఉన్న వస్తువు, సో ఇది ఎక్కువ ఏంటంటే ఇండస్ట్రీలో వాడేది, మ్యానుఫ్యాక్చరింగ్లో. సో ఏంటంటే మనం దాన్ని ఒక వస్తువుని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎలా మూవ్ చేస్తున్నాం. సో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం కానీ క్రెయిన్స్తో మూవ్ చేస్తున్నామా, లేదంటే ట్రక్సా, లేదంటే ఏమైనా బ్యాగ్స్ లాంటివి మనం దాన్ని మామూలుగా మనుషులు తరలిస్తున్నారు అనేది ఇది. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో మనకు ప్రొడక్షన్ ప్లానింగ్కి బాగా ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సో దానికి ఏంటంటే ఎప్పుడు మనం ఎలాగా దానికి షెడ్యూల్ చేసుకోవడానికి ఇది కూడా బాగా ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సో ఇది బాగా ఎక్కువ మెటీరియల్ హ్యాండ్లింగ్ కూడా ఏంటంటే మన ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా ఏంటంటే మనకి ప్లాంట్ లేఅవుట్లో కూడా ఒక విధంగా యూజ్ అవుతుంది. సో ప్లాంట్ లేఅవుట్ గురించి కూడా వీడియో ఉంది, సో మీకు ఇక్కడ పిన్ చేస్తున్నాను. నెక్స్ట్ అసలు దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో ఏంటంటే మనకి ఒక యూనిట్ మెటీరియల్ హ్యాండ్లింగ్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుంది, ఇంకా స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లైఫ్ అంటే సైకిల్ టైం తగ్గుతుంది, ఇంకా మనకి ఫ్లో ఆఫ్ మెటీరియల్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ వర్కింగ్ కండిషన్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంకా లోవర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అన్నమాట. సో మనకి మెటీరియల్ హ్యాండ్లింగ్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే బెటర్ క్వాలిటీ బై లోవర్ డ్యామేజ్. సో ఏంటంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మూవ్మెంట్ దగ్గర కరెక్ట్ లేదు అంటే దాని డ్యామేజెస్ కూడా అవుతుంది. సో ఒక విధంగా లాస్ కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో దీంట్లో ఉన్న మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే దీన్ని ఎలా చూసుకోవాలి ఏంటి? సో మెటీరియల్ షుడ్ బి మూవ్డ్ యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్. సో ఎక్కువ దూరాలు కాకుండా దగ్గరలో మూవ్ చేసుకున్నట్టు మనం దీన్ని సెటప్ అనేది చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే గ్రావిటీ అనేది ఎక్కువ రోల్ అయ్యేది చేసుకోవాలి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏంటంటే హైట్ నుంచి రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మిషన్ లేకపోయినా సరే వర్క్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా మనం గ్రావిటీని ఎక్కువ యూజ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి మన మిషన్స్ మీద ఎక్కువ ఆధారపడే టైం అనేది కూడా తగ్గించుకోవచ్చు అనమాట. సో రిడక్షన్ ఇన్ టైం బై యూజింగ్ ద షార్ట్ రూట్స్ అండ్ ద మెకానికల్ మెటీరియల్స్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్. సో ఏంటంటే ఎప్పుడు కరెంట్తో కాకుండా మెకానికల్కి కూడా మూవ్ అయ్యేది చూసుకోవాలన్నమాట. సో మెటీరియల్ హ్యాండ్లింగ్ షుడ్ బీ ఇన్ ఏ లాట్ రాదర్ దెన్ ఏ ఇండివిజువల్ యూనిట్స్. సో ఏంటంటే 1-2 అలా తీసుకెళ్ళకుండా ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ యూనిట్స్ మూవ్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. సో దీన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటంటే మనకి ఎఫెక్టివ్నెస్ అనేది దాంట్లో కనిపించాలి. అలాగే రీహ్యాండ్లింగ్ అండ్ బ్యాక్ ట్రాకింగ్ ఆఫ్ మెటీరియల్ షుడ్ బి అవాయిడ్. సో ఏంటంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటకి అంటే స్టోరేజ్ అనేది కూడా మనం తగ్గించుకునేటట్టు చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఏమేమి ఫ్యాక్టర్స్ దీనికి ఎఫెక్ట్ అవుతాయి మెటీరియల్ హ్యాండ్లింగ్లో? సో ఏంటంటే ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ ఒకటి ఉంటుంది, ఇంకా హ్యూమన్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్మెంట్. సో మనుషులు చేసే కొంచెం తప్పిదాలు, అలాగే దాని హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి. సో ఫస్ట్ మన ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్లో కనుక చూసుకుంటే సో వాల్యూమ్ ఆఫ్ ది ప్రొడక్షన్ టు బి మెయింటైన్. సో అక్కడ వాల్యూమ్ అనేది కరెక్ట్ మెయింటైన్ చేసుకోవాలి. అలాగే ప్లాంట్ లేఅవుట్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా క్లాస్ ఆఫ్ మెటీరియల్ టు బి హ్యాండిల్. సో ఇక్కడ క్లాస్ ఆఫ్ ది మెటీరియల్ ఏంటంటే అది హార్డెస్ట్ మెటీరియల్, సాఫ్ట్ మెటీరియల్, కొంచెం డక్టైల్గా ఉంటుందా, బ్రిటిల్తో ఉంటుందా, ఎలాంటి మెటీరియల్ అది. సో ఏంటంటే దాన్ని సెన్సిటివిటీ ఎలా ఉంది దాన్ని బట్టి మన మెయింటెనెన్స్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్. సో ఇక్కడ ఏంటంటే క్యాపబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్. సో ఏంటంటే ఒక మనిషి మోయగలిగేది ఉందా, లేదు అంటే దానికి మిషనరీ అవసరం అవుతుందా, అలాగే మనిషి యొక్క సేఫ్టీ కూడా ఇక్కడ హ్యూమన్ సేఫ్టీ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎక్విప్మెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి దాంట్లో ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అడాప్టబిలిటీ ఏంటంటే మనకి అలవాటు అవ్వడం. సో ఎంతవరకు ఒక మనిషి ఆ ఎక్విప్మెంట్ని అలవాటు చేసుకోగలిగాడు, దాని స్పీడ్ ఎంత ఉంది, దానికి అవసరమైన స్పేస్ ఎంత, దాని సూపర్విజన్. సో దానికి పైన ఇంకోళ్ళు ఎవరైనా సరే దాన్ని అదుపులో ఉండాలి, దానికి కాస్ట్ ఎంత అవుతుంది, అలాగే ఎన్విరాన్మెంట్. సో దానికి ఎలాంటి ఎన్విరాన్మెంట్ కావాలి, కొన్ని ఏంటంటే కొంచెం కోల్డ్ ఏరియాలోనే ఉండాలి, కొన్ని ఏంటంటే ఒక టెంపరేచర్ వర్క్ అయితేనే వర్క్ అవుతుంది అన్నట్టుగా ఉంటుంది. అలాగా ఇంకా మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, దానికి పవర్ ఎలాంటి పవర్ ఉంది, ఎలక్ట్రికల్ పవరా, డీజిలా, లేదంటే వేరే బ్యాటరీ స్టోరేజ్దా అనేది. తర్వాత లోడ్ కెపాసిటీ అలాగే ఎంతవరకు దాని కెపాసిటీ ఉంటుంది, ఇంకా ఫ్లెక్సిబిలిటీ. సో దాని ఫ్లెక్సిబిలిటీ అంటే ఎక్కడికైనా మూవ్ అవ్వగలదా, లేదు అంటే అది వెళ్ళగలిగే దారి వరకే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ ఫ్యాక్టర్స్లో వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్. సో దీంట్లో ఎలాంటి సిస్టమ్స్ ఉన్నాయి? సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్విప్మెంట్ ఓరియంటెడ్ సిస్టమ్, తర్వాత మెటీరియల్ ఓరియంటెడ్ సిస్టమ్. సో ఎక్విప్మెంట్ ఓరియంటెడ్ ఏంటంటే ఒక వస్తువు మీద డిపెండ్ అయ్యి ఉన్న సిస్టమ్. సో కన్వేయర్ సిస్టమ్స్, లేదంటే ట్రాక్టర్ ట్రాన్స్ఫర్, ఫోర్క్ లిఫ్ట్, ఇండస్ట్రియల్ ట్రక్, ఇంకా అండర్ గ్రౌండ్ సిస్టమ్స్. తర్వాత మెటీరియల్ ఓరియంటెడ్ సిస్టమ్స్లో కనుక చూసుకుంటే యూనిట్ హ్యాండ్లింగ్ సిస్టమ్, బల్క్ హ్యాండ్లింగ్ సిస్టమ్, లిక్విడ్ హ్యాండ్లింగ్ సిస్టమ్.
నెక్స్ట్ మెథడ్ ఓరియంటెడ్. సో ఇక్కడ మెథడ్ కనుక చూసుకుంటే మాన్యువల్, ఆటోమేటెడ్, జాబ్ షాప్, ఇంకా మాస్ హ్యాండ్లింగ్. సో ఫంక్షన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, కన్వేయింగ్, ట్రాన్స్ఫరింగ్, ఎలివేటింగ్. సో దీంట్లో ఇంకా అసలు ఎక్విప్మెంట్ అంటే ఎలాంటి హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో చూద్దాం. సో కన్వేయర్స్, క్రెయిన్స్, ఎలివేటర్స్, హాయిస్ట్, ఇండస్ట్రియల్ ట్రక్స్, ఇంకా యాక్సిలరీ ఎక్విప్మెంట్స్. సో దీంట్లో కనుక చూసుకుంటే మనకి సో కన్వేయర్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో కన్వేయర్స్లో ఎక్కువ శాతం మనకి గ్రావిటీ ఇంకా పవర్ డివైజెస్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా ఉంటుంది, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చేసి క్రెయిన్స్ అండ్ ఎలివేటర్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఎలివేటర్ అండ్ ఇది వచ్చేసి క్రెయిన్స్ మనం రెగ్యులర్గా చూస్తాం ఇండస్ట్రీస్లో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి హాయిస్ట్ అనమాట. సో ఏంటంటే ఒక ట్రాక్ కింద ఉంటుంది, ఆ ట్రాక్ మీద మూవ్ అయ్యి మన లోడ్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ట్రక్స్ ఇంకా ట్రైలర్స్ అనమాట. సో ఇది మనిషి మూవ్ చేసుకోగలిగేది. ఆ తర్వాత ఇది వచ్చేసి ఒక ఆపరేటర్, ఇది కూడా ఆపరేటర్ వచ్చి మనకి లోడ్ అనేది మూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్సిలరీ ఎక్విప్మెంట్. సో ఇక్కడ యాక్సిలరీ ఏంటంటే ఇంకా ఎలాంటివి ఉన్నాయి ఏంటి, సో ఏంటంటే మనకి ఇవి ట్రేస్ కింద చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకా ఉంటాయి, నేను ఏంటంటే సగం వరకు చేయగలిగాను. సో ఇది ఫ్రెండ్స్ మెటీరియల్ హ్యాండ్లింగ్ గురించి.